డార్లింగ్స్, చాలా రోజులైంది. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఫ్రెండ్స్తో కలవడానికి పోతున్నా. చాలా రోజులైంది నా ఫ్రెండ్స్తో కలవక. ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తున్నారు. అసలు వాళ్ళు కూడా బిజీ అయిపోయినారు. యూట్యూబ్లో వీడియో చేయ కూడా చాలా రోజులైంది. ఇప్పుడు దగ్గరలో ప్రభాస్ నా బర్త్డే కూడా వస్తుంది కదా. అసలు బర్త్డేకి ఏం చేద్దాం ఏం లేదు, ఇంకా ప్లాన్ చేసుకోలేదు. నేనైతే మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నా. వీడియో అయితే పెడతా మీకు చూడండి. వాళ్ళు అసలు ఏం ప్లాన్ చేసుకోవాలా ఏం మాట్లాడుకోలేదు బర్త్డే గురించి. ఇంకా అక్టోబర్ 23 చూస్తే దగ్గర పడుతుంది మనకి. ఇప్పుడు కార్ అయితే తీసుకున్నా, సగం దారిలో వచ్చిన వీడియో అయినా తీద్దామని ఆగి మరీ వీడియో తీస్తున్నా. వెళ్తున్నా మా ఫ్రెండ్స్ దగ్గరికి, దారిలో తీస్తా వీడియో. ఓకేనా డార్లింగ్స్? కార్ అయితే ఎక్కి డ్రైవింగ్ చేసుకొని ఫ్రెండ్స్ దగ్గరికి పోయి స్టార్ట్ చేసినాం, దొబ్బుతున్నాం. రోడ్ అయితే చూపిస్తాం మా ఫ్రెండ్స్ది. నా ఇల్లు నుంచి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు 10 కిలోమీటర్స్ అట్లా వస్తుంది డార్లింగ్స్. అదే వెళ్తున్నా ఫ్రెండ్స్ దగ్గరికి. వెళ్ళి వాళ్ళతో డిస్కషన్ చేసి అసలు బర్త్డే గురించి ఎట్లా ఏం చేద్దాం ఏం కథ అని మొత్తం ప్లాన్ చేసుకొని చేస్తే అప్పుడు బాగుంటుంది మనకి. అదిగా దగ్గర పడుతుంది ప్రభాస్ అన్న బర్త్డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న. ఏం ఆడుతున్నావు నాకే అర్థమవుతలేదు. కెమెరా ఓపెన్ అయితే చాలు, ఏం ఆడతామో మనకే అర్థం కాదు డార్లింగ్స్. ఇప్పుడైతే వెళ్తున్నా డార్లింగ్స్ మా ఫ్రెండ్స్ దగ్గరికి. అలా డ్రైవింగ్లో వీడియో ఆన్ చేసుకొని పెట్టుకుంటే బాగోదు. మా ఫ్రెండ్స్ దగ్గరికి పోయి వీడియో ఆన్ చేసుకొని వీడియో పెడతా మీకు చూడండి. ఓకేనా? దగ్గరికి అయితే వచ్చేసిన మా ఫ్రెండ్స్ రూమ్కి. ఏం చేస్తుర్రేమో ఇది చూద్దాం. బెల్ అయితే కొడదాం. బెల్ కాదు ఇది కూడా కాదు. బటన్లా బెల్ లేదా, ఉందనుకున్నానే. డోర్ కొడదాం. ఏయ్ ప్రభాస్, ఏం పని బాట ఉంటుంది. ఎందుకు వచ్చినావు? అసలు మీరు ఫోన్ ఎందుకు వద్దలేరా? నాకు అర్థమైతలేదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. I love this guy. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చి కావాలంటే లోపలికి కావాలంటే అయిపోయిన తర్వాత తొక్కలిస్తాను తిందు. అచ్చా ఎందుకు వచ్చినారా వీడియో పెట్టి? రాజు నీకు ఎన్నిసార్లు చేసినారా రాజు ఫోను? చేస్తావు భయ్, మేము బిజీగా ఉంటాం. మేము చేసినప్పుడు నువ్వు బిజీగా ఉండట్లేదా? అంతేనా? కానీ నిన్నురా గణేష్, నీకు ఎన్నిసార్లు చేసిన ఫోన్? తెలియదు నీకు? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నీకు ఎన్నిసార్లు చేసిన ఫోన్? తెలియదు నీకు? మజాకా బేటా. नहीं अभी देख लेंगे जी. अभी देख लीजिए. అభి దేఖ్ లీజియే. అదే డ్రెస్ వేసుకొని వచ్చిన నేను కూడా. అసలు ఏం కథ? హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. వీడియో పెట్టుకొని ఎందుకు వచ్చిండు ఇక్కడికి? మీ రంగనాటం ఏం చేస్తారో చూపిద్దామని తీసుకొచ్చిన. వాడు నేనేమో రీల్స్ చూస్తున్నా. చూస్తారా డైరీ మీద. అంటే ఇంట్లో షార్ట్ వేసుకోరా? ఫోన్ లేపితే అసలు ఏంది కథ? అంటే ఇంకొక విధంగా కాదురా, అసలు బర్త్డే ప్రభాస్ అన్న బర్త్డే అక్టోబర్ 23 దగ్గరలోకి వస్తుంది. అసలు ప్రభాస్ అన్న ఇంటికాడికి పోవాలా, పిఏతో మాట్లాడాలా మొత్తం. ఈడేం చూడ ఈడి జమ్మా. ఒకసారి చూపిరా, కెమెరా చూపి. ఇదిగోండి 4 అట్టి పండ్లు తిన్నాడు. 4 అట్టి పండ్లు. బట్ నేను తిండిపోతున్నా అంటారు వీడియోలో, కానీ నేను కాదు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, వీడి తిండిపోతాడు. సరే ఏంట్రా ఎందుకు వచ్చావు? హాయ్ రాజు, మంచిగా మచ్చా? ఫోన్ ఎత్తారా మచ్చా? ఎందుకు అట్లా చేస్తారు? మంచి హాయ్ డార్లింగ్, మంచిగా ఉంటారా నాయన? ఫోన్లు ఎత్తారా నావి కొద్దిగా? ఫోన్లు ఎత్తే గురించి నీ గురించే చెప్పాలి, నీ గురించే మాట్లాడాలి. నేనంటే అప్పుడప్పుడు బిజీ ఉంటా, ఫోన్ ఎత్తాను రా. నాకు ఫోన్ చేసినా కానీ మళ్ళీ చేస్తా అంటాడు, కానీ రెస్పాన్స్ అవుతారా సరిగా?
అందుకే నా మీద పగ పెట్టారు కదా మీరు. ఏందిరా నీ బాధ? పుట్టలో చేయి పెడితే కుట్టనీకి నేను చేయమనా? రాక్షసుడిని నువ్వు సెట్ అయిపోతావు రాక్షస్. ఏందిరా మీ బాధ? పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేను ఏమైనా చీవనా? రాక్షసుని. డైలాగ్ చెప్తున్నాను. రండి పరిచయం చేస్తాను. ఏందిరా మీ బాధ? పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేను ఏమైనా చీవనా? రాక్షసుని. గురించి వింటాం కానీ లైఫ్ లో ఇదే చూద్దాం. అభి దేఖ్లీ జింగజీ. అభి దేఖ్లీ పని చేయి, మాట్లాడదాం. సరే కానీ ఏదో చెప్దాం అనుకున్నాం మచ్చా, మర్చిపోయినా కానీ ప్రభాస్ అన్న బర్త్డే దగ్గరకు వస్తుంది. అసలు ఏందా డిస్కషన్ వీడియోలో కూడా పెడదాం. ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి కూడా డీటెయిల్స్గా చెప్తే మనం ఓకే, వీడియోలో పెడదాం. అట్లానే బయటికి పోయి రీల్స్ చేద్దాం. బర్త్డేకి బర్త్డే నువ్వు మర్చిపోయినేమో, మేము మేము మర్చిపోరా. ఉదర్ దేఖో జీ. ఓహో మనోళ్ళు బాంబులు కూడా రెడీ పెట్టుకోరు. గడ 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 వణికిద్ది. ప్రభాస్ అన్న బర్త్డే షేక్ అయిపోవాలి. ఏమంటారు తెలుసా? నాటు బొమ్మ రీడ్ సైడ్ రోడ్ సైడ్ దొరకదురా అది. ఏయ్ ప్రభాస్ ఫ్యాన్స్ మటుకు మాత్రమే దొరుకుతాయి. అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ యాక్షన్. ఫ్యాన్స్ దగ్గర మట్టుకే దొరికిద్ది అది. ఏంట్రా అంత ఆనందం నీకు? ఫ్యాన్స్ అంటారా బాబు? డిబిరి 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 డిబిరి. వీడియో అయితే బంద్ చేయి, తర్వాత రెడీ అయ్యి ఫ్రెష్ సరే. అయ్యి మళ్ళీ న్యూగా వీడియో స్టార్ట్ అయ్యి. మా ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయినారు, వస్తున్నారు ఇప్పుడు ఇంతవరకు. రే రాండ్రా రే. రాజు గణేష్ ఇస్ బ్యాక్. అరటిపండు కూడా అయిపోయింది, ఇంకా రాలేదు. తొక్కలు ఇస్తాం అనుకున్నాం కానీ బాధపడితే అరటిపండు ఇచ్చినాం. సరే పోన్లే మనోడే. అలాగే డార్లింగ్స్, ప్రభాస్ అన్న బర్త్డే గురించి డిస్కషన్ జరగాల. అది ఎట్లా సంగతి ఏం లేదు మొత్తం చెప్తా. కార్లో కూర్చొని మావాడు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు మీకు, ఎక్కడ చేస్తున్నారు ఏం కథ అనేది. ఓకే డార్లింగ్స్, ఈ వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది, అందుకోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తా ప్రభాస్ అన్న బర్త్డే గురించి, అసలు సెలబ్రేషన్ ఎక్కడ చేస్తున్నాం అనేది డీటెయిల్గా చెప్తా డార్లింగ్స్. ఓకేనా? ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లవ్ యూ డార్లింగ్స్, బాయ్.